రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్సీ విజయపాల్ను రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. విచారణ తర్వాత విజయపాల్ను ఒంగోలు నుంచి గుంటూరు జైలుకు తరలించనున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్సీ విజయపాల్ను రెండో రోజు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. విచారణ తర్వాత విజయపాల్ను ఒంగోలు నుంచి గుంటూరు జైలుకి తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఒంగోలు ఎస్పీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. వెంకట్రావు, కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? వెంకట్రావు, చెప్పండి. ఒకవైపున ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. విజయపాల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం అతన్ని 2 రోజుల నుంచి కూడా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఎస్పీ కార్యాలయంలోనే ఆయన్ని 2 రోజుల పాటు విచారణ అయితే సాగించారు. ప్రధానంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన మీద హత్యాయత్నం చేశారన్న కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. నవీన్.